హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం వైనాడ్ వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా. సో మొత్తానికి వైనాడ్లో ఘాట్ రోడ్లో ఎముకలన్నీ కదిలిపోయేటట్టు ఆఫ్ రోడ్లో ప్రయాణం చేసి మనం గ్లాస్ బ్రిడ్జ్ అన్నీ చూసుకొని కిందకి వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని బయలుదేరామన్నమాట. కానీ ఆ గ్లాస్ బ్రిడ్జ్ పక్కన ఉన్న వాటర్ ఫాలు క్లోజ్ చేసినందువల్ల ఇప్పుడు మేము వేరే వాటర్ ఫాల్కి వెళ్తూ ఉన్నాం. అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్ రోజుకి 500 మెంబర్స్ని అలౌ చేస్తారంట. సో ఆ తర్వాత క్లోజ్ చేస్తారంట. ఎందుకంటే 2.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్ చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంతమంది వెళ్ళి మళ్ళీ రావడానికి వాళ్ళంతా కౌంటింగ్ అంత కష్టం అనుకున్నారు, లేకపోతే అక్కడ జనాలు ఎక్కువ అవుతారు అనుకున్నారు. నార్మల్గా అలౌ చేయరనమాట. సో మాకు అది తెలియదు. తెలుసుంటే ముందు మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి తర్వాత గ్లాస్ బ్రిడ్జి చూసి వచ్చేవాళ్ళం. కానీ తెలియక అలా వెళ్ళాం. సో మీరు ఎప్పుడైనా వైనాడ్ వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్కి వెళ్ళి తర్వాత గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళండి. అప్పుడు రెండు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మేము చిన్న వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. సో పిల్లలు ఏంటంటే వాటర్ ఫాల్ అనే లోపలికి బాగా ఎగ్జైట్మెంట్తో వెళ్ళారు. కానీ అక్కడ క్లోజ్ అనేటప్పటికి ఫుల్ డిసప్పాయింట్ అయ్యారనమాట. అందువల్ల ఏదో ఒక వాటర్ ఫాల్కి తీసుకెళ్తామని మ్యాప్ పెట్టుకుంటే నియర్ బై ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. సో అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళే దారి మన గూగుల్ అమ్మ తల్లి ఎలా చూపిస్తుందంటే డైరెక్ట్గా అన్నం తినకుండా మెడ చుట్టూ చేయబెట్టి అన్నం తిన్నట్టు చూపిస్తూ ఉందన్నమాట. మొత్తానికి వైనాడ్లో ఉన్న సందుగొందులన్నీ కూడా తిరిగేసాము. ఈ సందుగొందులంతా మనం చూసినట్లయితే అసలు వెళ్తూ ఉంటే ఇంకా ఎంత దూరమైనా పర్వాలేదు, ప్రయాణం చేయొచ్చు అనేలా ఉంటుంది అనమాట. ఆ రోడ్స్ అంతా కూడా చిన్న రోడ్లు, చుట్టూ గ్రీనరీ, చిన్న చిన్న ఇళ్ళు, ఎంత బాగుంటుందో. కానీ ఇలా వెళ్తూ ఉంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో అడ్డుగా రాళ్ళు పెట్టున్నాయి. అమ్మయ్య, ఇప్పుడు ఎలా చేయాలి? వెనక్కి తిరగాలంటే తిరగలేము, ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేము, అలా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఒకసారి ఏం చేద్దామని ఆలోచించేటప్పటికి ఎదురుగా జేసీపీ కనిపించింది. ఆ జేసీపీ వర్క్ నడుస్తున్నందువల్ల వాళ్ళు అక్కడ కార్లు ఏవి రానికుండా ఆపేశారనమాట. రోడ్డు ఏదో వేస్తూ ఉండడం వల్ల ఇక్కడ రివర్స్ చేసుకోవడానికి అవుతుందేమో అని చూస్తూ ఉంటే ఆ జేసీపీ అతను పర్లేదు రండి, నేను కొద్దిగా అడ్డు తీస్తాను అని చెప్పాడు. అందువల్ల మొత్తానికి మా ప్రయాణం సాఫీగా సాగుతూ ఉంది. లేదంటే మళ్ళీ మేము వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆ వాటర్ ఫాల్కి వెళ్ళేదానికి లేట్ అయ్యింది అనమాట. మొత్తానికి మెయిన్ రోడ్లో వెళ్ళుంటే తొందరగా వెళ్ళాము. మన గూగుల్ అమ్మ తల్లి నమ్ముకొని వచ్చి సందుగొందులన్నీ తిరిగి వెళ్ళేటప్పటికి మొత్తానికి చాలా టైం అయిపోయింది. కానీ ఏ వాటర్ ఫాల్ అయినా కూడా 5 o'clock పోయినా వెళ్ళనీరంట. కానీ మేము పరుగులు పెట్టినట్టు వెళ్ళాము. వెళ్ళేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour అయినా సరే వాటర్ ఫాల్లో ఆడుకునే టైం ఉండాలి కదా. అందువల్ల ఫాస్ట్గా వెళ్దామని అనుకున్నాం అనమాట. సో మొత్తానికి ఈ ఘాట్ రోడ్లు, తర్వాత ఎక్కువ హిల్ ఏరియాలు, ఎక్కడం దిగడం, ఈ గ్రీనరీని చూడడం అంతా ఆహ్లాదంగా అనిపించింది. ముఖ్యంగా నేచర్ లవర్స్కి అయితే కేరళ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఏ రోడ్లో వెళ్ళినా కూడా మనకు గ్రీనరీ అనేది అదిరిపోతుంది. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత అదృష్టవంతులబ్బా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి పొల్యూషన్ చాలా చాలా తక్కువ. ఈ ప్యూర్గా ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం అన్నమాట. ఏ పొగలు పీల్చుకునే అవకాశం లేకుండా మంచి నేచర్లో వీళ్ళు బతుకుతున్నారంటే నిజంగా ఎంత ఆరోగ్యవంతులు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఏదైనా మనం సర్వే చేస్తే మన ఆరోగ్యం కంటే వాళ్ళ ఆరోగ్యం 100% బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వెళ్తూ ఉంటే అందమైన ఇల్లు చాలా ఉన్నాయి. చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా. మొత్తానికి చిన్న కుటీరమైన, చిన్న గుడిసె అయినా కూడా గ్రీనరీ ఉంటే ఆ అందమే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎక్కువగా మామిడి చెట్లు, తర్వాత పనస చెట్లు ఎక్కువగా కనిపించాయి. మామిడి చెట్లలో కూడా ఒకే ఒక రకం ఉంది. ఏందో బుడ్డలు బుడ్డలుగా అలివిగా అని పులుపు అనమాట. ఆ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా యాజ్ యూజువల్ కోకోనట్ ట్రీస్ అక్కడ ఎక్కువే. సో మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గర అయితే రీచ్ అవుతూ ఉన్నాం.
ఈ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడి నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తే ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్తే మనం వాటర్ ఫాల్ చూడొచ్చు. కానీ విశేషం ఏంటంటే ఇక్కడ పారే నీళ్ళే అక్కడ వాటర్ ఫాల్ అనమాట. ఈ వాటర్ ఎందుకో అంత బాగా అనిపించలేదు, ఒక ప్యూర్గా అనిపించలేదు అనమాట. మొత్తం కలుషితమైన వాటర్ లాగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ చాలామంది బాగున్నాయి అని అక్కడ మునుగుతూ ఉన్నారు చూడండి. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్కువగా ఇక్కడ బ్యాంబూ ట్రీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాంబూ ట్రీస్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మలుచుకుంటూ ఉన్నారనమాట. ఆ బ్యాంబూ ట్రీస్ని అంతా కూడా అక్కడక్కడ ఎక్కడ కూడా ఆ చైర్స్ అంతా బ్యాంబూతోనే చేస్తున్నారు. మనం ఎక్కడ కూర్చోవాలన్నా కూడా బ్యాంబూతో చేసిన చూడండి ఎంతెంత లావు మానులు. తర్వాత ఈ బ్యాంబూని కూడా కింద కట్ చేసి దాని కింద ఇట్లా సిట్టింగ్ ప్లేస్ చేసి ఎదురుగా లేక్ వ్యూని ఎంజాయ్ చేసేలాగా కూడా పెట్టున్నారంట. సో ప్రతి ఒక్క వాటర్ ఫాల్కి కానీ ఎక్కడికి వెళ్ళినా టికెట్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే తప్పకుండా టికెట్ అనేది పెట్టాల్సిందే. సో ఇక్కడ పైనుంచి వ్యూ అనమాట ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఎదురుగా మనం ఆ ఆ వాటర్ ఫాల్ని చూస్తూ చిన్న వాటర్ ఫాల్ని లోపల ఆ బ్యాంబూ ట్రీ ఎంత పెద్దగా విస్తరించింది అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అనమాట. నాకు తెలియదు లోపల అటువైపు వెళ్ళొచ్చు అని చెప్పి. సో వేరే వాళ్ళు చెప్పారనమాట, అటు దారి ఉంది వెళ్ళండి అని. ఇది చూడండి ఎంత లావుగా ఉందో. ఈ మొత్తానికి బ్యాంబూని మొత్తానికి సిట్టింగ్ ప్లేస్ లాగా ఎక్కువగా చేయడం ఈ ప్లేస్లోనే చూశానన్నమాట. ఇక్కడ చూడండి స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ లోపల దిగి వెళదాం. సో లోపల ఆ వ్యూనంతా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. నాకైతే సాయంకాలం ఒక కప్పు కాఫీ తీసుకొని ఇక్కడ తాగుతూ అలా ఆ నీటిలో ఉన్న చేపలను చూస్తూ ఎంజాయ్ చేయాలనిపించింది. కానీ ఆ వాటర్ ఫాల్ దగ్గర టైం అయిపోతుంది మా వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల నేను ఆ చిన్న నా ఇది ఏంటంటే సంతోషాన్ని కూడా టైం లేకుండా వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత గలీజ్గా అనిపించాయి నీళ్ళైతే. చూడండి ఇక్కడైతే బ్యాంబూ మొత్తం ఒక పందిరిలాగా ఉందన్నమాట. దీన్ని ఈ విధంగా కట్ చేయడం అనేది కూడా నాకు బాగా అనిపించింది. అదేవిధంగా ఎంట్రన్స్లో కూడా అటుపక్క ఇటుపక్క 2 చెట్లు పెట్టి లోపలికి వెళ్ళేలాగా అక్కడేమో పందిరిలాగా అనమాట. సో బ్యాంబూని ఇంత అందంగా కూడా చేయొచ్చా అనేది ఇక్కడ చూసాకే ఎవరైనా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా ఈ బ్యాంబూతో చేయడం అనేది మనం ఇంతంతలావు బ్యాంబూతో చేయడం అనేది ఇక్కడే చూశాను. నేను చూశాను, మీరు చాలా దగ్గర చూసే ఉండొచ్చు. నేనైతే ఈ విధంగా ఫస్ట్ టైం చూడడం అనమాట. మనం అక్కడ పోయే వాటర్ ఫాల్ అంతా కూడా ఇలాగే ఎక్కడైనా సిట్టింగ్ ప్లేస్ అంటే మామూలుగా ఎక్కడా కూడా గ్రానైట్ కానీ కాంక్రీట్ కానీ ఎక్కడా లేవు, అంతా కూడా ఇదే అనమాట. ఇంకా మా బుడ్డోడు ఏదో చేపలను చూడడానికి అలా వస్తూ ఉంటే కొన్ని పిక్స్ తీరాయి, చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ. అంటే మొత్తానికి కూనీ చేసి కొన్ని పిక్స్ అయితే తీశాడు. అందువల్ల ఏంటంటే కొద్దిగా వీడియో అన్నది నేను దానిలో ఎడిట్ చేసుకుంటాను. ఇక్కడ ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి మా బుడ్డోడి దగ్గర కొన్ని పిక్స్ అయితే తీయించుకున్నాను అనమాట. సో మొత్తానికి పిల్లలకి ఏ ఊరు వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కువగా గేమ్స్ ఉన్న ఏరియా లేదా వాటర్ ఫాల్ ఉన్న ఏరియాని మాత్రమే ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందువల్లనే మేము మా ట్రిప్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం 2 వాటర్ ఫాల్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం వైనాడులో అయితే. లోపల కదా చెప్పులు అక్కడ 100 రూపాయలు చేపల చేత 100 రూపాయలు ఇచ్చుకొని కొరకుతాయి కాళ్ళు. ఇక్కడ చూసినా కొరకుతాయి. అక్కడ చూడు లెఫ్ట్ బ్యాంబూని ఎట చేశారు చూడు. పదండి పోదాం. ఇగో చేపలు కాళ్ళు పెడితే కొరకుతాయి ఫ్రీగా. పోద్ది అందరం పోదులే అబ్బా, ఇరిగిపోతాయి. వద్దురా
వాళ్ళు పోవద్దన్నారు. కాలు పెడితే మాత్రం బాగా కొరకుతాయి. ఇది పద్ధతి కొరకుతాయి, ఒలే కొరకుతాయి. రండి రండి రండి, కాలు పెట్టినాడు. కొరకలే కదా, ఇక వస్తా ఉండే ఇప్పుడే. ఒకటి వచ్చిందంటే వచ్చేస్తుంది. ఇక ఎన్ని ఉండే చూడు, నిన్న ఫుడ్ వేస్తే వస్తాయి అనుకుంటా. అలా కదా, సరే రండి, పోయిన టైం అయిపోయింది. బాగుందో. మొత్తానికి మాల్స్లో మనం 100 రూపీస్ ఇచ్చి కాళ్ళు కొరికించుకుంటూ ఉంటాం కదా, అది ఇక్కడ నార్మల్గా దొరుకుతుంది. చూడండి, ఒక చిన్న హట్ లాగా వేసి దానిలో ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. మొత్తానికి అదంతా కూడా మట్టితో కట్టి పైన చిన్న రూఫ్ లాగా వేశారు. ఈ దారంతా కూడా ఎక్కువగా బ్యాంబూ స్టిక్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ దూరం అయితే ఏం లేదు కానీ కాకపోతే ఒక 100 మీటర్స్ అలా నడిచిపోవాల్సి ఉంటుంది అనమాట. సో వైనాడుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎక్కువ ప్లేస్లు ఏం లేవు కానీ ఆ ఉన్న ప్లేస్లు అన్నిటిని కూడా విజిట్ చేస్తారు. సో ఇక్కడ కూడా అంతే, కూర్చోడానికి బ్యాంబూ టేబుల్, చుట్టూ అటుపక్క ఇటుపక్క ఒక బ్యాంబూ ట్రీ అనమాట. మనం ఇందాక చూసాం కదా, ఆ వాటరే ఇలా కొండల మీద నుంచి జారుకుంటూ వచ్చి ఇక ఒక పెద్ద కొండ మీద నుంచి ఫాల్ లాగా పడుతుంది అనమాట. సో మొత్తానికి దట్టమైన అడవిలాగా ఉంది అక్కడ వాటర్ ఫాల్. సో ఇక్కడికి వచ్చి ఒక 10 ఫీట్ లోతు ఉంటుందంట. ఆ 10 ఫీట్లో అందరూ బాగా మునుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ పిల్లల కంటే కూడా మా వారు బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ కూడా బ్యాంబూని గమనించారా మీరు? ఆ స్టెప్స్ ఎక్కే దగ్గర కూడా మొత్తం కూడా బ్యాంబూతోనే అడ్డుకట్టలాగా వేసి మట్టిని మట్టితో స్టెప్స్గా చేశారనమాట. సో మొత్తానికి అక్కడున్న బ్యాంబూని వాళ్ళు మాత్రం న్యాయం చేశారని చెప్పచ్చు. ఎక్కడైనా చెట్లను ఆస్వాదిస్తూ ఉంటాం, కానీ ఇక్కడ చెట్లను కూడా ఇలా మలచడం అనేది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. పైనుంచి మనం వాటర్ ఫాల్ వ్యూని చూడొచ్చు. చూడండి, నాకైతే పెద్దగా నచ్చలేదు ఈ వాటర్ ఫాల్ అయితే. ఎక్కువగా వాటర్ ఫాల్ కిందకి వెళ్ళినప్పుడు నీళ్ళు దెబ్బ పడితే కనుక అప్పుడు మనకు బాగా హెడ్ మసాజ్ అవుతుంది, బాగుంటుంది, రిలాక్సింగ్గా కూడా అనిపించింది. ఇక్కడ కొండలంతా కూడా ఎలా ఉన్నాయంటే బాగా వాన తాకిడికి ఇట్లా వచ్చేసాయేమో తెలియదు, అయినా ఇక్కడ జారిపోతారని చెప్పి ఇలా థ్రెడ్ పట్టుకొని నడిచేదాకా పెట్టారనమాట. ఈ సమయంలో మా వారు దబదబా వెళ్ళి మొత్తానికి పడిపోయాడంట. కానీ పడడం ఎక్కడ దెబ్బలు తగలకుండా నేరుగా వాటర్ ఫాల్లో పడ్డాడు. అది నేను చూడలేదు, నేను వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. కానీ అక్కడ తర్వాత చూసిన వాళ్ళు చెప్పారు పడిపోయాడు అని చెప్పి. కొద్దిసేపు హ్యాపీగా నవ్వుకున్నాం అనమాట, ఎందుకంటే ఏం దెబ్బలు తగలేదు కాబట్టి. ఇప్పుడు నేను కిందకి దిగి రావాలంటే అటువైపు వెళ్ళాలి, కానీ ఇటువైపు కానీ దిగాలంటే భయంగా ఉంది. కానీ కొంచెం గట్టిగా అడుగులు వేసుకుంటూ చిన్నగా మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గర అయితే దిగాను. కానీ ఇక్కడ నేను వాటర్ ఫాల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇక్కడ నేను కూడా ఎంజాయ్ చేద్దామంటే అక్కడ ఫస్ట్ మనం స్టార్టింగ్లో వాటర్ చూసాం కదా, ఆ వాటర్ చూసిన తర్వాత నాకు ఎందుకో ఆ నీళ్ళల్లో మునగబుద్ధి కాలేదు, ఎందుకో మురికిగా అట్లా అనిపించాయి. నార్మల్గా మీరు ఏ వాటర్ ఫాల్ దగ్గర పోయినా కూడా చాలా ప్యూర్గా చాలా బాగుంటాయి అన్నమాట. కానీ ఇక్కడ చూస్తే ఏం అలా అనిపించలేదు, కానీ అక్కడ మాత్రం ఎక్కువగా దట్టిగా అనిపించాయి, అందువల్ల నేనైతే మునగలేదు. సో మొత్తానికి మా వాళ్ళంతా ఇక్కడ ధూమ్ధామ్గా ఎంజాయ్ చేశారు. పాపం మా చెల్లికి ఆ రోజు తలనొప్పి వచ్చేసి పైన నేను కూర్చొని ఉంటాను, మీ వస్తువులన్నీ పెట్టుకొని నేను ఇక్కడే కూర్చొని ఉంటాను, మీరు వెళ్ళి ఎంజాయ్ చేసేసారండి అని చెప్పింది. సో అందువల్ల మేము అందరం వచ్చాం. సో అందరూ 1 by 1 వస్తూ ఉన్నారు ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే చూడండి, కష్టాలు పడుతూ ఉన్నారు. హ్యాపీగా అటువైపు వస్తే ఆ థ్రెడ్ పట్టుకొని రాకుండా ఎట్లా చేస్తున్నారో చూడండి. తర్వాత ఇక్కడ లోపల ఏంటంటే చిన్నపిల్లల కోసం ట్యూబ్లు కూడా ఉన్నాయి. సో చిన్నపిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కువగా ట్యూబులు పెట్టున్నారు. సో ఆ ట్యూబులతో పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో మొత్తానికి మా పిల్లలకి కొంచెం ఊరట కలిగింది, ఏదో ఒక వాటర్ ఫాల్కి తీసుకొచ్చాం కదా అనేది. కానీ మెయిన్ వాటర్ ఫాల్ కాడైతే కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా చేశారు. సో మొత్తానికి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, మిగతా వాటర్ ఫాల్ని కూడా మిగతా వీడియోని కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.